లూకా సువార్త 19వ అధ్యాయము. లూకా సువార్త 19వ అధ్యాయము అనగానే ఒక వ్యక్తి గుర్తొస్తాడు. ఎవరో? జక్కయ్య, పొట్టి జక్కయ్య. 19వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఎవరాయన? ఆయన ఉన్నారా అని అడిగితే మీ ఇంటికి వచ్చి ఏమంటారు మీరు? ఎవరాయన అంటారా? మీ ఆయనే అంటారు. అప్పుడు ఆయన అంటే యజమాని, భరించేవాడు, పరిపాలించేవాడు, మనను సృష్టించిన సృష్టికర్త, ఈ లోకములోనికి వచ్చిన రక్షణకర్త. చాలామందికి ఇవాళ యేసు ప్రభువుని గురించి సరిగా అర్థం కావటం లేదు. ఆయన అంటాడేంటి అని. మీ వారు కొంచెం లేటుగా వచ్చి ఇంటికి తలుపు కొడతారు. తలుపు కొడితే లోపట, ఇప్పుడు కాలింగ్ బెల్ వచ్చేయాలండి, ముందు తలుపు కొట్టేవాళ్ళు. కొడితే లోపటి నుంచి భార్యమని ఏమంటారంటే ఎవరది అంటారు. అంటే ఆయన ఏమంటాడు? నేనే అంటాడు. అంటాడా? సత్యనారాయణ గారిని అంటాడా? సుబ్బారావుని అంటాడా? అంటే ఏమంటాడు? నేనే అంటే ఎవరు అని అడుగుద్దా? అడగదు. ఎందుకంటే తన భర్త స్వరం తనకు తెలుసు. చాలామంది నేనే అనొచ్చు, కానీ ఆ స్వరాన్ని గుర్తుపట్టగానే తన యజమానిని తెలిసి తలుపు తెరుస్తుంది. యేసు ప్రభు కూడా మన సృష్టికర్త, మన రక్షణకర్త. ఆయన ఎరిగిన వారికి ఆయన గురించి ఎక్కువ వివరించాల్సిన అవసరం లేదు. ఆయనతో మనం మాట్లాడుకునే వారిమి, ఆయన సన్నిధిలో ప్రార్థించే వారిమి. కాబట్టి యేసు ప్రభు నేనే అంటాడు. మోషే అడిగాడు ఫరో దగ్గరికి వెళ్ళి, నేను ఏ పేరు చెప్పాలి, ఏ దేవుడు పంపించాడని చెప్పాలి అని అడిగితే ఏమన్నాడు? నేను ఉన్నవాడను, అనువాడను. కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గమును, జీవమును, సత్యమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు చేరలేరు. నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను ద్రాక్షవల్లిని, నేను మార్గాన్ని, నేను పునరుద్ధానాన్ని అని అనేక సార్లు నేనే అన్నాడు. కానీ ఈ లోకంలో చాలామంది యేసు ప్రభు దేవుడు అని ఎక్కడ చెప్పుకోలేదు కదా. ఆయన్ని దేవుడు అంటారేంటి అంటారు. దేవుడు అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చెప్పుకోవాల్సిన అవసరం ఎవరికి ఉందంటే, దేవుడు కాకపోతే ఇదిగో దేవుడు వస్తున్నాడు, ఇదిగో దేవుడు వస్తున్నాడు, ఇదిగో దేవుడు వస్తున్నాడో చెప్పాలి. ఏంటండి? యేసు ప్రభువుని ఎరిగిన వారికి, ఆయన స్వరం ఎరిగిన వారికి ఆయన నా రక్షకుడు, నా ప్రాణప్రియుడు, నా విమోచకుడు అన్న సంగతి గుర్తించగలుగుతారు. యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు ఆయన సంచరించుచు, ఆయన ఒక్కచోట ఆశ్రమం కట్టుకొని, ఓ పెద్ద గుడి కట్టుకొని, భక్తులారా నా దగ్గరకు రండి అనలేదు. కానీ ఆయన కాలి నడకన గ్రామము తిరుగుచూ నశించిన దానిని వెతికి రక్షించడానికే నేను ఈ లోకంలోనికి వచ్చానని చెప్పి ఉన్నాడు. ఆయన సంచరిస్తూ ఉన్నాడు. ఇక్కడి నుంచి ఇంకో చోటకి, అక్కడి నుంచి ఇంకో చోటకి, అక్కడి నుంచి ఇంకో చోటకి. ఎక్కడ అవసరతలో ఉన్న ప్రజలు ఉన్నారో, ఎక్కడ రోగిగ్రస్తులు ఉన్నారో, ఎక్కడ దెయ్యముల చేత పీడించబడుతున్న వారు ఉన్నారో, ఎక్కడ సమాధానం లేని వారు ఉన్నారో, ఎక్కడ జగడాలలో, సమస్యలలో సతమతమవుతున్న, నాశనమైపోతున్న స్థితిలో మనుషులు ఉన్నారో వారికి వెళ్ళి సమాధాన సువార్తను అందించాడు. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి, ఏ పట్టణంలోకి వచ్చాడు? యెరికో అంటే శపితమైనటువంటి స్థలం. యెరూషలేము ఆశీర్వదించబడిన స్థలం. ఎవరన్నా యెరూషలేము వెళ్ళారా? పర్లేదు. పరలోకం వెళ్ళినప్పుడు నువ్వు యెరూషలేము వెళ్ళకపోతే పరలోకంలో చోట్లేదు పో అని దేవుడు ఏం చెప్పడం. కాబట్టి యెరూషలేము అప్పులు చేసుకొని వెళ్తున్నారట కొందరు. అవసరంలా, కుదిరితే వెళ్ళండి, మంచిది. ఎందుకంటే మన ప్రభువు నడిచిన, సంచరించిన, జన్మించిన, పరిచర్య చేసిన, సిలువ వేయబడిన, పునరుద్ధానుడైన, పరలోకానికి ఆరోహణమైన ఆ యెరూషలేము ప్రాంతాలన్నింటినీ చూడటం ఎంతో గొప్ప భాగ్యం. కానీ పుణ్యం వస్తుందనో, అక్కడికి వెళ్తే ఏదో మోక్షం వస్తుందనో వెళ్ళటం మాత్రం అవసరమో
లేదు. నేను 2-3 సార్లు వెళ్ళాను యెరూషలేముకి. యెరూషలేము ఒక కొండ మీద కట్టబడిన పట్టణం. చాలా అందంగా ఉంటాయి అన్ని రకరకాల కొండలు. ఒక పక్క సీయోను కొండ, మరొక పక్క కల్వరి కొండ, మరొక పక్క ఒలీవల కొండ, మరొక ఆ కొండలతో ఉన్నటువంటి ఆ యెరూషలేము పట్టణము చాలా రమ్యమైనదిగా ఉంటుంది. అయితే యెరికో ఆ యెరూషలేము నుండి కిందకి దిగి కొంచెం ముందుకు వెళ్తే యెరికో వస్తుంది. ఆ యెరికో కూడా వెళ్ళాను. ఈ జక్కయ్య ఎక్కిన చెట్టు కూడా ఇప్పుడు అక్కడ ఉంది, ఇంకా ఉంది. ఆ చెట్టు మొద్దు ఇంతలా అయిపోయి, ఆ చెట్టు ఉన్న ఆ యెరికో పట్టణాన్ని చూస్తే ఇవాళ ఎండిపోయిన స్థితిలో ఉంటుంది. అక్కడేమి మొక్కలు ఉండవు. ఇక్కడ యెరూషలేము నుంచి అక్కడికి వెళ్తే ఏంటోలాగా ఉంటుంది. అదొక శపితమైన స్థలం. యెరికో గోడలను ఎవరు పడగొట్టారు? నేను పడగొట్టలేదు అన్నారంట వాళ్ళు. సండే స్కూల్ జరుగుతుంటే సండే స్కూల్ టీచర్ల మీద డైరెక్టర్ ఒక ఆయన వచ్చి సండే స్కూల్ పిల్లల్ని అడిగాడట, యెరికో గోడలు ఎవరు పడగొట్టారు అని అడిగితే నేను పడగొట్టలేదు అన్నాడంట లేచి. ఆయన ఆశ్చర్యపడి ఆ సండే స్కూల్ టీచర్ అమ్మని, ఏంటమ్మా ఇలా నేర్పిస్తున్నావు అని అడిగితే, లేదండి అబ్బాయి చాలా మంచివాడు, అబద్ధం ఆడండి అంటుందట. అయ్యయ్యో, మీ పాస్టర్ గారు ఏరమ్మా, రా పాస్టర్ గారి దగ్గరికి వెళ్తాము అని పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి ఆ అబ్బాయిని ఆ టీచర్ని పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాడంట. ఆయన, ఏంటండి పాస్టర్ గారు మీ సండే స్కూలు యెరికో గోడలు ఎవడు పడగొట్టాడంటే ఈ అబ్బాయి పడగొట్టలేదు అంటున్నాడు, ఈ టీచర్ ఏమో అబ్బాయి చాలా మంచివాడు అని చెప్తుంది, ఏంటండి ఇదంటే? టీచర్ చాలా మంచిదండి, అబద్ధం ఆడదండి. ఎవరు పడగొట్టారో నష్టపరిహారం చర్చి ఫండ్లో నుంచి మేము గోడలు కట్టించేస్తామండి అంటున్నాడంట పాస్టర్ గారు. అంటే పాస్టర్ గారికి కూడా మీకన్నా తెలుసా ఎవరు పడగొట్టారు? ఎవరు పడగొట్టారండి? ఎన్ని బాంబులు పెట్టి పడగొట్టారు? ఇశ్రాయేలీయులు దేవుని చెప్పిన మాటను చెప్పినట్టు చేసినప్పుడు 6 రోజులు ఆ యొక్క పట్టణం చుట్టూ ఉదయం నుండి సాయంత్రం వరకు తిరిగి 7వ రోజు 7 సార్లు తిరిగినప్పుడు, బోరలు ఊదినప్పుడు, జనులు కేకలు వేసినప్పుడు యెరికో గోడలు వాటంతటవే పడిపోయినాయి. శపితమైన ఈ స్థలంలో ఏది ముట్టుకోవద్దు అని దేవుడు చెబితే ఆకాను బంగారపు కమ్మిని మంచి షీనారు వస్త్రమును దొంగిలించి తెచ్చి ఇంట్లో దాచిపెట్టుకున్నాడు. దేవుని కోపం వచ్చింది. ఎవరు చేశారో చెప్పమంటే చెప్పలేదు. అప్పటి నుంచి యెరికో పట్టణము శపితమైందిగా ఉంది. ఎవరైనా యెరికో పట్టణాన్ని కడితే వాడి జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు అని చెప్పిన శపితమైనటువంటి పట్టణం. ఆ శపితమైనటువంటి పట్టణంలో కూడా మనుషులు ఉన్నారు. వాళ్ళకి వ్యాపారం ఎక్కువ జరుగుతుంది అక్కడ, ఇప్పుడు ఉంది వ్యాపారం. కానీ ఆ యెరికోలో పాపులు ఉన్నారు. యేసు ప్రభు ఇశ్రాయేలీయుల కోసమే వచ్చారన్నాడు, కానీ యెరికో గుండా వెళ్ళాడు. అంటే యేసు ప్రభు ఎక్కడికైనా మా జాతి వారు మీ జాతి వారు అనే భేదం, వసతులు ఉంటాయి వసతులు ఉండవు అనే తేడా, వాళ్ళ దగ్గరికి వెళ్తే అన్నం పెడతారు వీళ్ళ దగ్గరికి వెళ్తే తన్నులు తినాలి అనే భయం లేదు. ఆయన అందరికీ ప్రభువు. చెప్పండి ఒకసారి, నాకు తప్ప అందరికీ ప్రభువా? మొదట ఆయన నా ప్రభు, తర్వాత ఆయన అందరికీ ప్రభు. చెడ్డవారిని కూడా ప్రేమించేవాడు యేసు ప్రభు. ఆరోగ్యవంతులకి డాక్టర్ వైద్యులు అక్కర్లేదు, రోగులకే వైద్యుడు కావాలి. నీతిమంతులు రక్షించడానికి నేను రాలేదు, పాపులనే వెతికి రక్షించడానికి నేను వచ్చాను అని ప్రభు చెప్పాడు. ఆ యెరికోలో ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు జక్కయ్య. అతనికి సంతోషం లేదు, సమాధానం లేదు. యేసు ప్రభు అతనికి రక్షణ ఇవ్వాలని పనిగట్టుకొని అతని కొరకే ఆ ఊరు వచ్చినట్టు కనపడుతుంది. కొన్నిసార్లు ఇలాంటి గెట్ టుగెదర్లు పెట్టినప్పుడు కొన్ని వందల మంది వస్తున్నారు, ఉద్యోగ సభలు పెడితే కొన్ని వేల మంది వస్తుంటారు. కానీ కొంతమంది వచ్చి ఒక్కొక్కసారి ఒక్కొక్కరు వచ్చి నాతో చెప్తుంటారు, అయ్యా ఈ మీటింగులు నా కోసమే పెట్టినట్టు ఉందండి, నా కోసమే, కరెక్ట్గా నేను చెడిపోయే సమయంలో నాకు అవసరమైన వర్తమానం దొరికింది, ఈ మీటింగుల్లో నేను రక్షించబడ్డాను, దేవుడు నాతోటే మాట్లాడాడు, నా సమస్య మాట్లాడాడు,
అని చెప్పడం నేను ఎంతోమందిని గురించి వింటుంటాను. మా నాన్నగారు ఒక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్గా పనిచేసేవారు. కాకినాడలో పనిచేస్తున్నప్పుడు తన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉండేవాడు. ఆత్మహత్య చేసుకొని కాకినాడ సముద్రంలో పడి చచ్చిపోదామని రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక మీటింగ్ జరుగుతూ ఉంది ఇలాగ చర్చిలో. ఆ మీటింగ్ చూసి ఇక్కడ ప్రేయర్ చేయించుకొని ఆ తర్వాత చచ్చిపోతే మోక్షం వస్తుందంట కదా. అప్పటికి మేము యేసుప్రభుని నమ్ముకోలే. కానీ యేసుప్రభువుని ప్రార్థన చేస్తే మోక్షం వస్తుంది కదా, చచ్చేవాడిని ఎలాగ చేస్తున్నాను, ప్రార్థన చేయించుకొని వెళ్తామని లోపలికి వచ్చాడటండి. పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయండి, చచ్చిపోతున్నాను అన్నాడంట. ఎందుకు చచ్చిపోతున్నావు? ఏమైంది నీకు? ఉద్యోగం లేదా? గెజెటెడ్ ఆఫీసర్ని. కుటుంబం లేదా? చక్కటి భార్య ఉంది, 8 మంది పిల్లలు ఉన్నారు. మరేమయ్యా అప్పులా? లేదు, ఆస్తులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి. మరి ఎందుకు చచ్చిపోతున్నావు? నాకు సమాధానం లేదు. నేను మద్యానికి బానిసైపోయాను. నేను ఇంజనీర్లతో కలిసి రాత్రి అంతా చీట్ల పేక ఆడుతున్నాను. నా మనస్సుకి నెమ్మది లేదు. నేను చచ్చిపోతాను, నా కోసం ప్రార్థన చేయండి. చచ్చిపోక్కర్లేదు, నీ కోసం యేసు ప్రభు మరణించాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా నీకు స్వస్థత ఉందని మోకరించి ప్రార్థించమన్నప్పుడు ప్రార్థించి ఆయన మీద చేతులుంచి ప్రార్థించగానే అద్భుతమైన మార్పు కలిగింది. అసలైన అద్భుతం అదండి. జబ్బులు పోవటం కాదు అద్భుతాలు. జబ్బులు పోతే మళ్ళీ వస్తాయి. రావా? ఒకే డాక్టర్ దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళారు దగ్గుమందు కోసం? ఒకే డాక్టర్ దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళారు జ్వరం వచ్చిందని? ఒకే డాక్టర్ దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళారు పన్ను నొప్పి అని? 3 నెలలకు ఒకసారి వెళ్తుంటారు కొంతమంది. బాగు చేస్తాడు, మళ్ళీ వస్తుంది. బాగు చేస్తాడు, ఇంకో పన్ను ఊడిపోద్ది కదా. ఈ లోకంలో ఇవన్నీ ఈ శరీరంలో ఉన్నంతకాలం ఉంటాయి, పోతాయి. వాటిని పెద్ద మెలక చేయొద్దు. కానీ ఒక ఆత్మ రక్షించబడితే, ఒక్కసారి నువ్వు రక్షించబడితే అది శాశ్వతమైన రక్షణ. కాబట్టి మా నాన్నగారు ఆ రోజున మారిపోయారు. మారిపోయారని నాకు తెలుసు. అంటే నాకు 18 ఏళ్ళు వయసు అప్పుడు. మా నాన్నని కళ్ళారా చూశాను నేను. దుర్మార్గుడిగా జీవించింది చూశాను. నెక్స్ట్ డే ఆయన బ్రాందీ బాటిల్ తీసుకొచ్చి, సిగరెట్ పెట్టెలు తీసుకొచ్చి, సినిమా బొమ్మలు తీసుకొచ్చి నుప్పేసి కాల్చేశాడు. అందరికీ బైబిల్ కొనుక్కొచ్చి 10 బైబిల్ కొనుక్కొచ్చి తలకో బైబిల్ ఇచ్చాడు. క్లబ్కి వెళ్ళటం మానేశాడు, మద్యం తాగటం మానేశాడు, మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అది జరగకపోతే అసలు నేను యేసుప్రభువుని నమ్మను. దేవుడు లేడు, దెయ్యం లేడు తిరిగేవాడిని నేను. కానీ మా నాన్న మారిన దాన్ని చూసి నిజంగా యేసుప్రభు దేవుడే. మా నాన్న చెప్పేవారు, ఈ మీటింగ్స్ కాకినాడలో ఎందుకు జరిగాయంటే నన్ను మార్చటానికే అని మా నాన్న సాక్ష్యం ఇచ్చేవాడు. నేనేమంటానంటే ఆ మీటింగుల్లో మా నాన్నను మార్చింది ఎందుకంటే నన్ను మార్చటానికే. నేను దేవుడు లేడని తిరుగుతున్నాను కదా. మా నాన్న మారాక మొట్టమొదటి నా కోసం ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. తండ్రి దేవా, జ్యేష్ఠ కుమారుడు ఒడిలో నా పాపాలు పడనివద్దు, జైపాల్ని కనికరించు, జైపాల్ని రక్షణలో దయచేయని కన్నీటితో ప్రార్థన చేస్తే మళ్ళీ కోపం వచ్చేది నాకు. నువ్వు 40 ఏళ్ళు తిని తాగి పడి చూసి లేచి మారావు, నాకు ఇప్పుడే 18 ఏళ్ళు, నేను ఇంకా ఏమీ చూడలేదు, నన్ను అప్పుడే సన్యాసి ముచ్చుకోమంటావా అని 3 నెలలు తిరగబడ్డా దేవుని మీద, తండ్రి మీద. కానీ దేవుని ప్రేమ నన్ను పట్టుకుంది. 3 నెలల్లో నేను కూడా రక్షించబడ్డ 3 నెలల్లో దేవుడు తన సేవకు పిలుచుకున్నాడు అన్న సంగతి నేను గ్రహించగలిగా. ఇవాళ సేవకున్నయ్యా. ఆ మీటింగ్ కాకినాడలో జరుగుండకపోతే మా నాన్న మారు ఉండేవాడు కాదు, ఆయన మారు ఉండకపోతే నేను మారడానికి అవకాశమో ఉండేది కాదు. ఒక్కొక్కసారి దేవుడు ఒక ఉద్దేశంతో ఊరందరూ మారారో లేదో వేరే సంగతి, కానీ జక్కయ్య లాంటి ఒకడిని, సమరయ స్త్రీ లాంటి ఒకతను, గెరాసీనులో దెయ్యం పట్టిన వాడి లాంటి ఒకడిని విడిపించాలని ఆయన సంచరిస్తూ ఉన్నాడు. వారమంతా ఎక్కడో చోట తిరగాలనే ఆశ నాకు. యవ్వన కాలం నుంచి తిరుగుతున్నా. నడిచాను, సైకిల్ దొక్కాను, బస్సుల్లో వెళ్ళాను, ట్రైన్స్లో వెళ్ళాను, ఎన్ని ఊర్లు వెళ్ళాను, ఎన్ని కుగ్రామాలకు వెళ్ళానో, ఎన్ని కొండజాతుల వారి హ్యామ్లెట్స్ కంటే ఆ చిన్న కొండల మీద ఉన్న లోయల్లో ఉన్న వారి చిన్న చిన్న కుగ్రామాలకు వెళ్ళాను. నేను చెప్పుకోని అవసరం లేదు. కానీ ఇప్పుడు కూడా టీవీ ద్వారా అన్ని చోట్లకి వెళ్తున్నాను. ఇంక పడుకుని నిద్రపోవచ్చు కదా. ఏంటండి, దేవుడు వెళ్ళమన్నాడు. సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఏ వర్తమానం ద్వారా ఎవరిని మారుస్తాడో, ఏ గెట్ టుగెదర్లో ఎవరు
రక్షించబడతారో, ఎవరిలో విశ్వాసం అభివృద్ధి పొందుతుందో దేవునికి తెలుసు. కాబట్టి ఈ కూడికను ఏర్పాటు చేశాం. ఈరోజు ఎవరి కొరకు దేవుడు ఈ మీటింగ్ ఏర్పాటు చేశాడో నాకు తెలియదు, కానీ అది నా కొరకే అని మీరు అనగలిగితే ఎవరు మట్టుకు వాళ్ళు ధనులమవుతామండి. లేచిన పండుగ ప్రార్థన చేద్దాం. నా యవ్వన జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నానయ్యా, నా కుటుంబాన్ని నీకు అప్పగించుకుంటున్నానయ్యా. నేను నా ఇంటి వారు నిన్నే నమ్ముకుంటున్నామయ్యా. నా ఇంటికి రక్షణ దయచేయి నాయన. నీకు ఇష్టం లేని పాపాలు ఒప్పుకుంటున్నానయ్యా. నీ దృష్టి నా మీద ఉంచి నేను నడవలసిన మార్గం నాకు నేర్పించయ్యా అని నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. యేసయ్య నాతో ఉండాలని, నా ఇంటిలో ఉండాలని, ఆయనతో నేను నడవాలని, ఆయన సాక్షిగా బ్రతకాలని నేను ఆశపడుతున్నాను. నా కోసం ప్రార్థన చేయమన్న వారు ఎవరైనా ఉంటే మీ కుడి చేతి చూపించండి. ఓ ప్రత్యేకమైన ప్రార్థన చేసి ఈ సెషన్ ముగించుకుందాం. ఇదిగో ప్రభు మీ హస్తాలు చూస్తున్నాడు. ప్రభు మీ హృదయాలను పరిశీలిస్తున్నాడు. ఏ కోరికతో, ఏ ఆశతో, ఏ తలంపుతో నీవు నీ హృదయంలో యేసు వైపు చూస్తున్నావో అవి తీర్చగలిగిన గొప్ప దేవుడిగా ఆయన ఉన్నాడు. నీ హృదయ వాంఛలను తీర్చాలని ఆయన ఆశిస్తున్నాడు. ఆయన్ని వెతికితే నువ్వు ఆయన కనుగొంటావు. ఆయన అడిగితే నీవు వాటిని పొందుకుంటావు. ఆయనను వైపు నీవు చూస్తే ఆయన నీ వైపు చూస్తున్న సంగతి గుర్తిస్తావు. ఈ రోజున ప్రభుత్వం చెప్పండి, నిన్ను చూచే కన్నులు నాకు దయచేయ్యా, నీతో నడిచే కన్నులు నాకు దయచేయ్యా. నాతో నా గుండెల్లోనికి రానాయన, నా గృహములోనికి రా ప్రభువా అని ప్రభుని అడుగుదాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి బిడ్డలను చూడు నాయన. చేతులెత్తి నా యేసయ్యతో నడవాలని నేను ఆశిస్తున్నాను. నా ఇంటికి నా ప్రభు రావాలని నేను ఆశిస్తున్నాను. నా బ్రతుకులో ఒక మార్పు కావాలని ఆశిస్తున్నాను. నిజమైన రక్షణానందాన్ని నేను పొంది ఈ లోకపు పాపపు తాత్కాలికమైన తుచ్చమైన ఇచ్చల ద్వారా వచ్చే సంతోషానికి స్వస్తి చెప్పి ప్రభు ఇచ్చే నిత్యమైన సంతోషాన్ని, రక్షణ ఆనందాన్ని నేను పొందాలని ఆశపడుతున్నానని ఎవరెవరు కోరుకుంటున్నారో అట్టి గృహాల్లోనికి నీవు రానాయనా. నీవున్న చోట చీకటి లేదు, నీవున్న చోట శాపము లేదు, నీవున్న చోట రోగాలు లేవు, నీవున్న చోట దెయ్యాలకు అధికారము లేదు. నీవున్న చోట జీవముందయ్యా. నాతో ఉండయ్యా, నాలో ఉండయ్యా, నా గృహములో రయ్యా అని ఎవరెవరు ప్రార్థిస్తున్నారో వారిని ఈ సమయంలో స్పందించు నాయన. ఏ కుటుంబంలో సాతాను శోధనలు ఉన్నాయో, ఏ తాగుబోతూ ఏ కుటుంబంలో సమస్యలు చెరరేగిస్తున్నాడో అట్టి వారిని ఈ రోజున దర్శించు నాయన. వారి మనస్సు మార్చుకొని పరిశుద్ధులుగా బ్రతుకుటకు సహాయం చేయము. మా గృహాలకు రక్షణ దయచేయి. నీ రాకడ అతి సమీపంగా ఉంటుండగా మేమెవ్వరము నాయన నశించి నరకానికి పోక రక్షించబడి నీ రాజ్య వారసులమవునట్లు నీ కృపలను కుమ్మరించుమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Thank you.